విశ్వాస జీవిత యాత్రలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును మనము అనుభవించాలి. ఆ అనుభవము దేవునికి మహిమ, సమాజానికి సంతోషము, సంఘానికి అభివృద్ధినిచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితమును మనము కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడో, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో, నీ వలన ఆయన ఏమి ఆశిస్తున్నాడో అది గుర్తెరిగితే మీరు దేవునికిని, సంఘమునకును, సమాజమునకు ప్రయోజనకరముగా కనబడతారని, అలాగే అనేక మంది మిమ్ములను చూచి ప్రభువును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తివంతమైన జీవితమును పొందుకుంటారు. ఎందుకు అంటే ఈ లోకములో వచ్చే శ్రమలకు, ఈ లోకములో కలిగే బాధలకు అనేక మంది విశ్వాస జీవితములో పడిపోతున్నారు, నీరసించిపోతున్నారు, కృంగిపోతున్నారు. ప్రార్థనలో సాగలేక, ప్రార్థనా జీవితమునకు దూరమైపోయి ఈ లోకములో కనుమరుగైపోతున్నారు. అందుకే ఓ ప్రియ విశ్వాసి, నీ విశ్వాసము అనేక మందికి మాదిరికరముగుండాలి. నీ విశ్వాసము అనేక మందిని ప్రభావితము చెయ్యాలి. నీ విశ్వాసము అనేక మందికి ఒక చక్కని సంతోషమును ఇచ్చేది ఉండాలి. అందుకే విశ్వాస జీవిత యాత్రలో మనము ఒక చక్కని పరిస్థితులను అనుభవించడము ప్రాముఖ్యము కాదు. ఆ విశ్వాసమును బట్టి అనేక మంది దేవుని వైపు తిరిగేటట్లు, దేవుణ్ణి నమ్ముకునేటట్లు, దేవుణ్ణి ఆరాధించేటట్లు నీ విశ్వాసం ఉండాలని ఒక సేవకునిగా మిమ్ములను ప్రోత్సాహపరుస్తూ, విశ్వాస జీవితములో కలిగే ప్రతి శోధనలో, ప్రతి వేదనలో, ప్రతి కష్టములో కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి.